ఆయని నలుపు. ఇప్పుడు ఈ నల్లని పిల్ల కాళి పరమశివునికి ఇల్లాలైంది. ఆయనో కర్పూర గౌరార్థ శరీరకాయై, పక్కనే చెప్పారుగా శంకరాచార్యుల వారు, తెల్లటి శరీరం అయింది. స్ఫటికమణి నిభం. స్ఫటికమణి ఎలా ఉంటుందో, కర్పూరం ఎలా ఉంటుందో అలా ఉంటాడు ఆయన. ఆయన ఇప్పుడు ఈమె నలుపుని ప్రశ్నించలేదు. ఇంత తెల్లగా ఉంటాను, నువ్వు ఇంత నల్లగా ఉంటావని ఆయన అనలేదు. ఆయనకు అటువంటి భావన ఉండదు. అసలు లోకంలో పెద్దలకే ఉండనప్పుడు ఇక పరమేశ్వరుడికి ఉంటుందా? కానీ ఒకానొక నాడు జరగవలసిన దేవతా కార్యాన్ని ఆలోచించాడు. అదే లీల అంటారు. ఆలోచించి అమ్మవారిని ప్రేరేపిస్తే తప్పది జరగదు. అందుకని ఆయన ఏం చేశాడు, పక్కన కూర్చున్న పార్వతీదేవి వంక ఓసారి ఇలా చూసి, తన వంక ఓసారి ఇలా చూసుకుని ఆవిడ ఓ ఆయన రంగు నా రంగు చూస్తున్నారు అని అర్థమయ్యేటట్టుగా చూసి